హక్కు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరి సింగరేణిలో మైన్ డెవలప్మెంట్ ఆపరేటర్ అని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంపూర్ణంగా సింగరేణినే పటిష్టం చేసుకొని సింగరేణి ఆధ్వర్యంలోనే ఓపెన్ కాస్ట్ నడిపించుకోవచ్చు, అండర్ గ్రౌండ్ నడిపించుకోవచ్చు, లేదంటే మొత్తానికి గుత్తబట్టి బ్లాకులు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. తెలంగాణ రక్షణ సేన కానీ హెచ్ఎంఎస్ కానీ సంపూర్ణంగా అసలు ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎండిఓ సిస్టాన్ని రద్దు చేయాలి. మొత్తానికే మనకు ఈ నేల తల్లి మనకు బొగ్గునిస్తే ఆనాడు మన నిజాం రాజు ఒక గొప్ప పని చేసిపోయాడు. ఏం చేసిండంటే ఆయన సింగరేణి కార్పొరేషన్కు నిజాం గవర్నమెంట్కు మధ్యలో ఒక అగ్రిమెంట్ చేసి సంపూర్ణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గుని మొత్తాన్ని కూడా సింగరేణికి కంప్లీట్గా ఆయన రాసిచ్చిండు. ఇంకో కంపెనీ రాదు, మొత్తం ఇక్కడ బొగ్గు సింగరేణి నుంచే చేయాలని రాసిచ్చిండు. దానికి నష్టం ఎట్లా జరిగింది మీ అందరికి గుర్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ బొగ్గు స్కామ్ చేసింది 2012లో. ఆ బొగ్గు స్కామ్ చేసినటువంటి సందర్భంలో మన సింగరేణిలో ఉన్నటువంటి 1-2 బ్లాక్ల మీద కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆ బొగ్గు బ్లాక్లను విక్రయించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకే బీజేపీ అధికారంలోకి వచ్చింది. బొగ్గు స్కామ్ బయటకు తీసి తగ్గుతుంది. ఇవాళ బీజేపీ కిషన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు నిజంగా తెలంగాణ భూమిపుత్రుడైతే ఖచ్చితంగా మన గోదావరి వ్యాలీలో ఉన్న అన్ని కోల్ బ్లాక్స్ కూడా మన తెలంగాణకే వచ్చేటట్టుగా, మీరే కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మన తెలంగాణకే వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు మన నిజాం రాజు రాసిచ్చిండు, దాన్ని మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు అవినీతితో పొడగొట్టిండ్రు, దాన్ని బీజేపీ వాళ్ళు వచ్చి స్టాంప్ వేసిండ్రు. ఇవాళ మన బొగ్గు బ్లాకులు మనకు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ మాట నేను ఇవాళ చెప్తలేను. 2014లో పార్లమెంటులో బొగ్గు బిల్లుకు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ 250 కోల్ బ్లాకులు జాతీయం చేస్తున్నామన్నప్పుడే నేను చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు మా సింగరేణికే ఇవ్వండి అని కూడా ఆనాడే 2014లో చెప్పిన. ఇలా 2026లో కూడా అదే మాట్లాడుతున్నా. నేను చచ్చిపోయిన దాకా కూడా ఈ నేల తల్లి బొగ్గు మన బిడ్డలకే రావాలనే మాటనే మాట్లాడతా. కాబట్టి కిషన్ రెడ్డి గారు తప్పకుండా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మన కార్మికులకు సంబంధించి ఐటీ ఎగ్జంప్షన్ ఇవ్వాలని అనేక మార్లు నేను పార్లమెంట్లో కూడా అడిగిన, అది మీరు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఐటీ పర్క్స్ మీద కూడా ఐటీ వేయడంతో సగం జీతం పోతున్న పరిస్థితి వస్తున్నది. మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా పర్క్స్ మీద ఐటీ మీరు తీసేయాలి. వారి స్టేట్మెంట్ చూసినా నేను కిషన్ రెడ్డి గారిని ఏమంటాడంటే, మేము అధికారంలోకి వస్తే, ఆయనైతే రాష్ట్రంలో వచ్చేది లేదు బీజేపీ, అధికారంలోకి వస్తే అంటాడు. ఇక్కడ యూనియన్ కూడా అలా గెలవలేదు, అటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తే పర్క్స్ మీద తీసేస్తాడట ఐటీ, అధికారంలోకి రాకపోతే తీయడన్నట్టు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నైజం ఏందన్నది ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ అటువంటి భారతీయ జనతా పార్టీ మెడల్ వంచాలంటే అది కేవలం హెచ్ఎంఎస్తోని టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ కార్మికులకు మాట ఇస్తూ ఉన్నాం. ఐటీ పర్క్స్ మీద వచ్చే ఐటీని రద్దు చేయడానికి శాయశక్తులా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లానే మన లేబర్ కోడ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో 27 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అమలు చేస్తామని కోల్ ఇండియా చెప్తా ఉన్నది. ఆ లేబర్ కోడ్లు అమలైతే యూనియన్ ఉండదు, ఇప్పుడున్నటువంటి పని గంటల కన్నా ఇంకా దారుణమైనటువంటి పని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, మీరు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లని మేము మా రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి మీరు తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక బీజేపీకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు ఈ మధ్య టైంపాస్ లేఖలు రాస్తూ ఉన్నారు. ఈయన కూడా పాపం గుంటనక్క గారి మాయలో పడ్డాడు. ఆయన గుంటనక్క సడన్గా వచ్చి సింగరేణికి మేము ఇక్కడికి వస్తున్నామని తెలియగానే సడన్గా ఆయన సింగరేణికి వచ్చిండు. మరి సింగరేణి విషయం ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఏం చెప్తున్నాడు, 40 లక్షల బొగ్గు మాయమైందట, ఎడుకో వెళ్ళిపోయిందట, ఎవడో ఎత్తుకపోయిందట. కాబట్టి దానికి వెంటనే ఈయన గుంటనక్క లెటర్ రాయంగానే అడికెళ్ళి కిషన్ రెడ్డి గారు లేఖ రాసిండు. అదే ఎక్కడ పోయిందో కనుక్కోండి అని రాష్ట్ర ప్రభుత్వం మీద లెక్క రాస్తున్నాడు. నిజంగా హరీష్ రావు గారు అసలు బొగ్గు మీద సింగరేణి మీద ప్రేమ ఉందా, లేకపోతే సింగరేణి సంస్థను కూలగొట్టాలి, కొలాప్స్ చేయాలనుకుంటున్నా నాకు అర్థమైతే లేదు. ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఈ బొగ్గులో లేని ప్రొడక్షన్ ఉన్నట్టుగా చూపించే విషయం ఇప్పుడు జరిగింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం, ఎందుకంటే సింగరేణి ఒక సంస్థగా నిలబడాలి, ఎంతో కొంత ఏందైనా గొంతు నొక్కుతున్నావు నువ్వు, సరిగా మైక్ మైక్ సరిగా 2 పట్టుకోను ఒకటేనా
ఓకే, అంటే సింగరేణి సంస్థ బాగుండాలి అని చెప్పి అప్పులు పుట్టాలి, మార్కెట్ క్రెడిబిలిటీ ఉండాలని చిన్నగా స్టార్ట్ అయిన అడ్జస్ట్మెంట్ ఇప్పుడు పెద్దగా అయింది. అది అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి. ఈ హరీష్ రావు గారికి మరి తెలుసో తెలియదో మరి ఎందుకు వచ్చిండో సింగరేణికి, ఇక ఒకరి మీద